గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి ఫరో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు ఆశ్చర్యంగా విడిపించి వారి నుంచి రక్షించి ఆయన వాగ్దానం చేసిన ప్రామిస్డ్ ల్యాండ్ అయినటువంటి కానాను దేశానికి వారిని క్షేమంగా నడిపించి కానాను దేశంలో ఆ 7 జాతుల ప్రజలు దేవునికి విరోధంగా జీవించిన వారందరినీ తరిమివేసి వారికి ఆ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దాన దేశంగా ఇచ్చాడు. అయితే ఆ దేశానికి వెళ్ళే ముందు భక్తుడైనటువంటి మోషే గారు అంటున్నారు, రేపన్న రోజున మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, ఏంటిది, ఈ ఆజ్ఞలేంటి, కట్టడలేంటి, ఈ వాక్యాలేంటి అని అడిగినప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పాలి ఏంటంటే, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని చక్కగా స్థిరపరిచిన తర్వాత బానిసత్వం లేకుండా స్వతంత్రముతో సమృద్ధితో ఆరోగ్యముతో నలుదిక్కుల సమాధానముతో మీరు జీవిస్తున్నప్పుడు ఈ సమాధానానికి కారణం ఎవరంటే మన దేవుడైన యెహోవాకు మనం భయపడి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించుట ద్వారా మాత్రమే మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చిన ఆశీర్వాదం అని మీరు మీ పిల్లలకి చెప్పాలి అని ఆ సందర్భంలో మోషే ఈ మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం చెప్తున్నారు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది, హ్యాపీ లైఫ్ మనకి కావాలంటే 2 మా జీవితకాలం అంతా ఉండాలి. 1 ఆయనకు భయపడి, 2 ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి. ఫియర్ ఆఫ్ గాడ్ విత్ ఒబీడియన్స్ ఈజ్ ద కీ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. దేవునికి భయభక్తులు కలిగి ఉంటూ ఆయన వాక్యానికి విధేయత చూపించినప్పుడల్లా మన జీవితంలో ఏ కీడు రాదు, ఏ శత్రువు మన మీద జయించలేడు, ఒకవేళ వచ్చినా మన ముందు నిలవలేడు. వీరు ఈ యొక్క బేసిక్ 2 కమాండ్మెంట్స్, ఈ 2 ముఖ్యమైన ఈ ఆజ్ఞలు, దేవుడు చెప్పిన ఈ యొక్క 2 సలహాలు వారు పాటించలేకపోయారు కనుక అదే వాగ్దాన దేశంలో నుండి బబులోనికి చెరగా వారు బానిసలుగా కొంతకాలానికి దోచుకోబడ్డారు. బానిసలుగా, యుద్ధ ఖైదీలుగా ఈడ్చుకోబడ్డారు. గమనించిన ప్రియులరా, బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు ఇర్మియాతో సేమ్ ఇటువంటి మాటలే చెప్తున్నాడు. నేను నా ప్రజలను అక్కడి నుంచి ఆ బానిసత్వం నుండి మరలా నేను రప్పిస్తాను ఈ దేశానికి. అప్పుడు నేను వారికి ఏమి ఇస్తానంటే నాకు భయభక్తులు గల హృదయాన్ని నేను వారికి ఇస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథం 32-39 చూస్తే, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరలా నేను నా యొక్క వాగ్దాన దేశానికి వారిని రప్పిస్తా, వారికి మేలు చేస్తా, వారిని ఎన్నడూ విడవకుండా ఉండలాగున వారి హృదయములో నా పట్ల భయభక్తులు వారికి కలుగు చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆల్వేస్ ఫియర్ గాడ్ విత్ రెవరెన్స్. దేవుని పట్ల భక్తితో ఆయన పట్ల భయం కలిగి ఉందాం. ఏమని భయం కలిగి ఉందాం? వాగ్దాన దేశానికి తీసుకొచ్చిన దేవుడే ఆయన యందు భయభక్తులు లేకపోతే, ఐగుప్తు నుండి ఎన్ని అద్భుతాలు చేసి కానానికి తీసుకొచ్చిన దేవుడు ఆయన యందు భయభక్తులు లేకపోతే మరలా బానిసత్వం బబులోనికి పంపేశాడు. అలాగే మన కష్టాల నుంచి పైకి లేపిన దేవుడు ఆయన పట్ల భయముతో భక్తితో జీవించకపోతే మరలా వితిన్ 24 అవర్స్లో మనల్ని దాసులుగా, దాసీలుగా బానిసత్వంలోనికి, రోగాలకి, రకరకాల ఆర్థిక ఇబ్బందులకు మరలా మనల్ని అప్పగించడం ఆయనకి పెద్ద పని కాదు. ఈరోజు నేను చక్కగా, పచ్చగా, సమృద్ధిగా ఉన్నానని అనుకుంటున్న ఏ ఒక్కరైనా సరే దేవుడు చెప్తున్నాడు,
చిగురించిన చెట్టును ఎండగొట్టేసేవాడిని నేనే, ఎండిపోయిన చెట్టును చిగురింప చేయువాడిని నేనే. ఎండిన బ్రతుకులను చిగురింప చేయగలిగిన వాడికి చిగురించిన చెట్టుని ఎండగొట్టడం ఎంత పని? కాబట్టి ప్రియులారా, మన జీవితాల్ని బానిసత్వం నుంచి పైకి లేపగలడు. లేచిన తర్వాత ఆయన పట్ల భయభక్తులు లేకపోతే అక్కడి నుంచి కింద పడేయగలడు దేవుడు. కనుక ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా భయముతో భక్తితో దేవుని వాక్యానికి లోబడితే కనుక సమస్త ఆశీర్వాదాలు మన వెంటే ఉంటాయి. మనకు విరోధంగా ఎవరు లేచినా, ఏ శోధన శత్రువు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టడం, మనకి జయమిస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవుని యొక్క కృప మనపై దిగి వచ్చి వాక్యం మన జీవితంలో పరిశుద్ధ ఆత్మను నెరవేర్చి దేవునికి భయపడుతూ ఆయనకి లోబడేవారిగా మనల్ని దేవుడు నడిపించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈ దినం ఇచ్చే వాక్యం బట్టి స్తోత్రాలు. నిత్యము మేము ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఎవరితో ఎటువంటి సహవాసములో ఉన్నా నీవు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు అనే భయము భక్తితో పరిశుద్ధంగా బ్రతికే నీ వాక్యానికి విధేయత కలిగి జీవించే జీవితం అన్ని వేళలా మాకు దయచేసి నీ సమాధానంతో, నీ దీవెనలతో, నీ సమృద్ధితో, నీ సంతృప్తితో మమ్మల్ని దీవించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనపై దిగి వచ్చి మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.